పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పహల్గాం ఉగ్రవాదులు కాశ్మీర్ నుంచి చెన్నై చేరుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై నుంచి కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్లైన్స్ విమానంలో 6 అనుమానిత ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారని భారత నిఘా వర్గాల నుండి హెచ్చరిక వచ్చింది. అనుమానితులు శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్టుకు చేరుకున్నారనే సమాచారాన్ని భారత్ ఆ దేశానికి అందించింది. ఈ సమాచారం అందిన వెంటనే శ్రీలంక ప్రభుత్వం తమ భద్రతా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అక్కడి భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. దీంతో కొలంబో ఎయిర్పోర్ట్లో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీలంక ఎయిర్లైన్స్కు చెందిన విమానం UL-122 బండారు నాయక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ఆ ఆపరేషన్ జరిగింది. బండారనాయక్ ఇంటర్నేషనల్ విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది విమానాన్ని చుట్టుముట్టి ప్రయాణికుల్ని బోర్డు దించకుండా చెక్ చేశారు. విమాన నెంబర్ 4RALS కలిగినటువంటి UL-122 అనే విమానం మే 3వ తేదీ ఉదయం 11:59 కొలంబోకు చేరుకుంది. విమానం రాకకు ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉండటమే కాక ప్రయాణికుల లగేజీ, కస్టమ్స్, కేబిన్ ప్రాంతం, పైలట్ కాక్పిట్ తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారిక ప్రకటనలో విమాన రాక తర్వాత 100% భద్రతా తనిఖీలు నిర్వహించామని, పూర్తిగా నిఘా సమాచారం ఆధారంగా జరిగిందని శ్రీలంక ఎయిర్లైన్స్ పేర్కొంది. శ్రీలంక పోలీసులు, ఆ దేశ ఎయిర్ ఫోర్స్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ విభాగం కలిసి ఆ తనిఖీలు నిర్వహించాయి. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు అలర్ట్ వచ్చినట్లుగా విమానయాన సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి అనుమానితుడిని గుర్తించకపోవడంతో తదుపరి కార్యకలాపాలను అనుమతి ఇచ్చినట్టుగా వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడిపైన NIA దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 3,000 మందికి పైగా NIA విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపైన కేసులు నమోదు చేసింది. 100కు పైగా ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. ఈరోజు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరిలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టైన 2 వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్మూలోని కోట్ బల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అనుమానంతోనే వారిని NIA అధికారులు విచారించినట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.